భారతదేశంలో కుల ప్రస్తావన లేదు అనడానికి ఒక ఉదాహరణ. విశ్వకర్మ ఎవరో తెలుసా మీకు? విశ్వకర్మ దేవతల యొక్క ఇంజనీర్. ఆ విశ్వకర్మ ఒక విషయంలో చెప్పాడు, చేతి వృత్తుల వాళ్ళందరూ నా యొక్క కోవకు వస్తారు అని. చేతి వృత్తుల వారంటే ఒక కంసాలు కావచ్చు, చెప్పులు కుట్టుకునేవాడు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ నా యొక్క కులానికి చెందుతారు అని చెప్పాడు. అంటే కులం అనలేదు, నా యొక్క కోవకు చెందుతారు అని చెప్పాడు. అంటే ఇంజనీర్తో పోల్చారు చెప్పులు కుట్టుకునేవాడిని. భారతదేశంలో దేవతలు. ఆ విషయాన్ని ఎవరికీ తెలియదు. అలాగే హరిశ్చంద్రుడు తెలుసా? హరిశ్చంద్రుడు కాటి కాపరిలా పనిచేశాడు. కా ఒక రాజు అతను. తక్కువ కులం అనేసి అతను భయపడితే కాటి కాపరిలా పనిచేయడు కదా. అలాగే నలమహారాజు, అతను ఒక రాజు. అతడు ఏం చేశాడు? గుర్రాలకి మేత పెట్టే జాబులో జాయిన్ అయ్యాడు. గుర్రాలకు మేత పెట్టే జాబ్ అంటే తక్కువ జాబే కదా. ఒక రాజు తక్కువ కులంలో జాయిన్ అవ్వడు కదా, అప్పుడు కుల ప్రస్తావన ఉంటే. అది గమనించి ఎవరైనా నువ్వు తక్కువ కులం అంటే ఈ యొక్క వీడియోని చూపించండి. ఒకప్పుడు నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి అంటే ఈ విశ్వకర్మ వంశంలో ఉన్నవాడిని నేను. విశ్వకర్మ అంటే ఎవరో తెలుసా? దేవతల ఇంజనీర్. వాస్తుని కనిపెట్టింది అతనే. వాస్తు ప్రకారం నడుచుకుంది అతనే అని చెప్పండి.